ఎంతో రుచిగా ఉండేటువంటి ఆనపకాయ దప్పలం రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఆనపకాయ పులుసు అని కూడా అంటాం కదా. ఈ పులుసుకి లేతగా ఉన్నటువంటి ఆనపకాయ ఉంటే చాలా బాగుంటుందండి. కుక్కర్లోకి నేను ఒక స్మాల్ ఆనియన్ చిన్న ముక్కలు, ఒక 5-6 స్లిట్ చేసిన పచ్చిమిర్చి, ఆనపకాయని పైన పీల్ తీసేసి ఈ విధంగా క్యూబ్స్ లో కట్ చేసి యాడ్ చేసుకున్నాను. కొంచెం పసుపు, టీ స్పూన్ కారం వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకున్నానండి. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకా పోపు చేసేసుకున్నాము. కచ్చపచ్చ దంచుకొని వెల్లుల్లి డబ్బులు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసుకుని అది వేగిన తర్వాత ఒక చిటికెడు పసుపు, తర్వాత ఒక లెమన్ సైజ్ చింతపండు, నేను తీసుకున్నటువంటి చింతపండు రసం, సరిపడా సాల్ట్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ బెల్లం పొడి, ఇదంతా వేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి ఆనపకాయ ముక్కల మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటాము. మిక్స్ చేసుకుని ఒక గుప్పుడు ఫ్రెష్ కొత్తిమీరని సన్నగా తరుక్కుని యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 6 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో మంచిగా బాయిల్ అవనిస్తామండి. పోపు మిశ్రమంలో ఈ పులుసు అంతా చక్కగా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇంకా మనము దించేసుకుంటాం అనగా ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని దించుకుని సర్వ్ చేస్తే వేడివేడిగా ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేనండి. దీని కాంబినేషన్ లో గుమ్మడి తోడియాలు, అప్పడాలు, చల్లమిరపకాయలు ఇలా దేంతో తిన్నా సరే చాలా బాగుంటుంది. సూపర్ ఎమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి రెసిపీని ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది.